మేము రాయలసీమ రీజనల్ ఎడ్యుకేషన్ ఫేర్ అనేది గత 2 ఏళ్ళుగా కండక్ట్ చేస్తున్నాం. ఈ ఫేర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనగా, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ కంప్లీట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, అంటే తర్వాత చదువుల కోసం ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏ కోర్సులో ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, రానున్న ట్రెండింగ్ కోర్సెస్ ఏంటి, వాటిలో ఉన్నటువంటి జాబ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేసి ఒక విద్యా సదస్సు రాయలసీమ రీజనల్ ఎడ్యుకేషన్ ఫేర్ అనేది ఈ నెల మే 24వ తేదీన కడపలో ఉన్నటువంటి శ్రీ విష్ణుప్రియ కళ్యాణ మండపంలో మనం గ్రాండ్గా కండక్ట్ చేస్తున్నాం. ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం మెయిన్గా స్టూడెంట్స్కి యొక్క కెరియర్ గైడెన్స్. సో ఇండియాలో ఉండే దాదాపు ప్రముఖ యూనివర్సిటీలు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కోర్సులు, ఆ కోర్సులో ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు, వాళ్ళు ఇచ్చేటువంటి స్కాలర్షిప్లు, వీళ్ళు ఎంసెట్ ద్వారా కానీ లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళే వాళ్ళు ఎలాంటి కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, కౌన్సిలింగ్లో వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ ర్యాంక్స్కి అనుగుణంగా ఎలాంటి కాలేజీల్లో, యూనివర్సిటీల్లో వీళ్ళకి సీట్స్ దొరికేటువంటి అవకాశం ఉంది, వీటి గురించి క్లుప్తంగా ఒక గ్రాండ్ ఈవెంట్ అనేది మనం జరుగుతున్నాం. దాదాపు ఇండియాలో ఉండేటువంటి అన్ని యూనివర్సిటీస్ ఈ యొక్క ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ముఖ్యంగా తల్లిదండ్రులకి మరియు విద్యార్థులకి ఈ యొక్క ఈవెంట్కి కంప్లీట్గా ఎంట్రీ అనేది ఫ్రీగా ఉంటుంది. సో వాళ్ళు వచ్చి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి సో వాళ్ళకు ఉన్నటువంటి అన్ని డౌట్స్ని క్లియర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఎంట్రీ ఫీజ్ అనేది ఏం లేదు, ఫ్రీ ఆఫ్ ఎంట్రీ ఉంటుంది. సో ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకి ఈ ఈవెంట్ తరపు నుంచి ఫ్రీగా బస్సెస్ కూడా పెడుతున్నాం. ఆదివారం మే 24న ఈ యొక్క ఈవెంట్ అనేది గ్రాండ్గా జరగబోతుంది. మీరు అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంజనీరింగ్లో కానీ డిగ్రీలో కానీ కోర్సెస్ ఏ విధంగా ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే దానికి ఒక కెరియర్ గైడెన్స్. సారీ సార్. సో ఉపయోగం ఏమి అనగా, స్టూడెంట్స్కి ఎలాంటి కాలేజీలో ఏం ఫీజులు ఉంటాయి, కౌన్సిలింగ్లో ఏ కాలేజీలో సీట్ వస్తుంది, వీటికి అన్నిటికీ కూడా డీటెయిల్స్ అక్కడ దొరుకుతాయి సార్ వాళ్ళకి. ఉద్యోగాలు మేము ప్రొవైడ్ చేయడం లేదు సార్. మేము ఏ కాలేజీలో ఏ విధమైన కోర్సులు ఉన్నాయి, ఇప్పుడు అందరూ తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ తీసుకుంటున్నారు, లేకపోతే అందరూ ఒకే వైపు ఉన్నారు. కానీ అప్డేటెడ్ రానున్న కాలంలో వీళ్ళకి ఏరోనాటికల్కి చాలా డిమాండ్ ఉంది, మెకానికల్కి మెకాట్రానిక్స్ డిమాండ్ ఉంది, రోబోటిక్స్ డిమాండ్ ఉంది. ఇలా డిమాండ్ ఉండే కోర్సులు చదువుకోవడం వల్ల అందులో ఉద్యోగ అవకాశాలు ఏముంటాయి అనేది ఇక్కడ వీళ్ళు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఒక స్టూడెంట్స్కి ఒక అవగాహన సదస్సు అన్నమాట. చదివిన వాళ్ళకి ఎంబీబీఎస్ కానీ విదేశాలలో ఒకవేళ వెళ్ళి చదువుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి కాలేజీలు, వాటి ఫీ స్ట్రక్చర్లు, వాటిని రిప్రజెంట్ చేసేవాళ్ళు, ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన రిప్రజెంటేషన్స్, వాళ్ళ స్కాలర్షిప్లు కానీ వాళ్ళ ఫీజులు కానీ అన్ని డీటెయిల్స్ ఈ ఈవెంట్లో దాదాపు 100కు పైగా యూనివర్సిటీస్ నుంచి ఇక్కడికి వస్తున్నారు సార్. ఇక్కడ మెయిన్గా ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క రకమైన ఫీజు ఉంటుంది. సో వాటిని మనం ఒక 10 కాలేజీలు తెలుసుకోవాలన్నా కూడా చాలా టైం స్పెండ్ చేయాలా, ఆ కాలేజీలో ఎవరు రిప్రజెంట్ చేయాలో మనకు తెలియదు. సో మెయిన్ ఈ ఈవెంట్లో ఆ యూనివర్సిటీ యొక్క ముఖ్య ప్రతినిధులు వస్తారు, యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ ఆఫీసర్లు, రిజిస్ట్రార్లు, యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మెయిన్గా ఈ ఈవెంట్కి రావడం జరుగుతుంది. డైరెక్ట్ వాళ్ళతో 1-to-1 ఇంటరాక్ట్ అయ్యి వీళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. నా పేరు రామరెడ్డి సార్, ఆర్ఆర్ కెరియర్ సొల్యూషన్ మేనేజింగ్ డైరెక్టర్, అందూరి. ఎలాంటి కాలేజీల్లో వాళ్ళకి సీట్ దొరుకుతుంది అనే అవకాశం కూడా వాళ్ళకి దొరుకుతుంది సార్. ఫ్రీ సీట్స్ కూడా ఉన్నాయి సార్ ఇక్కడ. అది ఏ కాలేజీలో దొరుకుతుంది, ఏ ర్యాంక్ వస్తే దొరుకుతుంది అనేది